ఒక సొల్యూషన్ నేను ఆలోచించాను కానీ ఇంకా మీకు అశాంతిగా అనిపిస్తుందంటే అది రాంగ్ అని యూ కెన్ టేక్ దట్ ఈస్ నాట్ రైట్. రాంగ్ అని కూడా కాదు, ఇట్ మే నాట్ బి రైట్. కానీ మీరు తీసుకునే సొల్యూషన్ కరెక్ట్ అయితే కనుక మీకు చాలా హాయిగా అనిపిస్తుంది. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేరు స్వర్ణ కానీ నేను మీకు లక్ష్మి అని చెప్తాను. నా పేరు లక్ష్మి అని చెప్తే నాకు ఉండే కొట్టుకుంటున్నాయి అబద్ధం చెప్తున్నాను. సో దీనికి తెలుసు చిన్న పసిపిల్లడు కూడా 1 year 6 months బేబీ కూడా ఇట్లా 1 year బేబీ కూడా గ్లాస్ పడిపోతే even a small baby of 1 year, if a just glass drops from its hand, it will cry. Even 1 year baby knows what is right and wrong. We all know that only because of this life, our mind has got so much filled with all wanted, unwanted things that we are not able to find a clarity. Therefore, in Heartful Meditation, we are trying to bring your heart and mind into sync. So what your heart says, you can follow that. Because heart will always say the right thing. So from 6th point to 8th point and 9th point, we develop the qualities called humility. In the process, we develop Shraddha, faith, towards, we are moving towards the surrender on the God. So the restlessness ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ అశాంతత్వం భగవంతుని పొందాలి, నేను ఆయన చేరాలి, ఇంకా నేను వేరు ఉన్నాము అన్న తపన పెరుగుతుంది. నాట్ ఇన్ వరల్డ్లీ లైఫ్. వరల్డ్లీ లైఫ్ వీఆర్ హ్యాపీ, వీఆర్ బ్యాలెన్స్, నిశ్చలంగా ఉంటారు, స్థిరత్వం వస్తుంది. కానీ మనకు ఇంకా ఏదో చంచలం, ఇంకా నేను పొందాల్సింది పొందలేదు. అందుకే రాజులందరూ కూడా అన్ని వదిలేసి కూడా వాళ్ళు భగవంతుని పొందాలని ఆ అశాంతి. కానీ ఇక్కడేమంటారు, అవి ఏవి వదలొద్దు, ఒక ధర్మంగా మనిషిగా నా ధర్మం ఏంటో డూ యర్ డ్యూటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దెన్ మూవ్ టువర్డ్స్ గాడ్. వై డూ యర్ డైలీ లైఫ్? ఎందుకంటే ఫ్యామిలీ లైఫ్ ఇస్ ద ఓన్లీ లైఫ్ వేర్ నేను ఇప్పుడే ఫ్యామిలీ లైఫ్లో మాత్రమే ప్రేమ త్యాగం అనేది ఉంటాయి. అందుకే ఈ రెండు మనం ఒక పేరెంట్స్గా కానీ పిల్లలుగా కానీ నేర్చుకుని మనం భగవంతుని వైపు వెళ్తాం. కాబట్టి ఫ్యామిలీ లైఫ్ కంపల్సరీ. ఫ్యామిలీ లైఫ్లో 2 రెక్కల్లాగా, పక్షికి ఒక రెక్క లేకపోతే ఎగరలేదు, అలాగే ఫ్యామిలీ లైఫ్ ఆధ్యాత్మికం 2 ఉండాలి. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మనం భగవంతత్వం వైపు వెళ్ళాలి. ఓకే. సో ఈ మధ్యలో మీకు